ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే జీసీపీ ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా ఫ్రీ అకౌంట్ కింద ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం చెప్తాం. ఫస్ట్ ఫ్రీ అకౌంట్ కావాలి అంటే మనకి కంపల్సరీగా ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి. సో నేను ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాను. సైన్ ఇన్ వచ్చేసి నా అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, నేను ఇస్తున్నాను మీకు. సో జీమెయిల్ అకౌంట్ ఇది ఆల్రెడీ క్రియేటెడ్ కాబట్టి నేను డైరెక్ట్ ఇస్తున్నాను. పాస్వర్డ్ ఇవ్వండి. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత బై డిఫాల్ట్ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, స్విచ్ అని అడుగుతుంది. ఇప్పుడు మీరు జీమెయిల్ చెక్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇక్కడ ఎటువంటి ఈమెయిల్స్ లేవు, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం జీసీపీ ఫ్రీ ట్రయల్ అకౌంట్ కోసం క్రియేట్ చేస్తున్నాను కాబట్టి. లేదు నేను డైరెక్ట్గా నేను గూగుల్లోని గూగుల్ కన్సోల్లోనే లాగిన్ అవుతాను అనుకుంటే ఇంకో వేలో కూడా లాగిన్ అవ్వచ్చు. google.com అక్కడ వెళ్ళొచ్చు, మీకు ఎన్ని టైప్స్ వెళ్ళొచ్చు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. గూగుల్ క్లౌడ్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేషన్ చేయండి, రిటర్న్ ఆన్లైన్. ఓకే, సో ఇక్కడ వస్తుంది చూడండి. సో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ జీసీపీ ట్రయల్ నౌ ఇక్కడ క్లిక్ చేయండి. జీసీపీ క్లిక్ చేశారంటే మీరు ఒక యూఆర్ఎల్కి రీడ్ అవుతారు. ఏంటంటే cloud.google.com అనే దానికి రీడ్ అవుట్ అవుతారు. ఇక్కడ చూసారా మీరు స్టార్ట్ ఫ్రీ అని ఉంది. సో స్టార్ట్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. సో క్లాట్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఆల్రెడీ మన జీమెయిల్ క్రియేట్ చేసి పెట్టుకున్నాము, సేమ్ జీమెయిల్ మీద లాగిన్ అవుతున్నాను. సో పాస్వర్డ్ ఇవ్వండి. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, స్టెప్ 1, 2 అంటే టోటల్ 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ చేయండి అంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే యాక్సెస్ టు ఆల్ గూగుల్ క్లౌడ్ ప్రొడక్ట్స్ అంటే ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్స్లో మీకు ఆల్ గూగుల్ సర్వీసెస్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ ఉంది, సెకండ్ పాయింట్ వచ్చేసి 300 క్రెడిట్స్ ఫర్ ఫ్రీ అంటే $300 మీకు ఫ్రీగా ఇస్తున్నాడు అనమాట గూగుల్ వాడు ఎండ్స్. సో నో ఆటో చార్జ్ ఆఫ్టర్ ఫ్రీ ట్రయల్ ఎండ్స్. సో ఇది ఎందుకు యూస్ చేస్తారంటే మనం ఫర్ సపోజ్ మన అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత 90 days వరకు ఒక వ్యాలిడిటీ ఇస్తుంది అనమాట. అది మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అగ్రీ టు ప్రొసీడ్ క్లిక్ చేయగానే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది అనమాట. నేను అగ్రీ చేస్తున్నాను అని చెప్పి. సో నేను ఆల్రెడీ ఇక్కడ దీని మీద ఒకటి క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి మీకు ఆప్షన్స్ ఏమేమి వస్తాయి చూడండి. నేను ఆల్రెడీ టెక్ జీసీపీ అనేది ఒకటి ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టాను. సో న్యూ అది ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అప్లై చేయాల్సి వస్తుంది. ఏంటి, మీకు ఆర్గనైజేషన్ నేమ్. సో ఇక్కడ మీ యొక్క బై డిఫాల్ట్ మీ యొక్క జీమెయిల్ అకౌంట్ తీసుకుంటుంది. స్ట్రీట్ ఆర్ సిటీ, పిన్ కోడ్ జస్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి బై డిఫాల్ట్ ఇలా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పేమెంట్ మెథడ్ ఉంటుంది. పేమెంట్ మెథడ్లో మీకు టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ వస్తాయి. పేమెంట్ మెథడ్ అంటే మీరు ఏం భయపడవద్దు, జస్ట్ ఓన్లీ ₹2 మాత్రమే ఇది తీసుకుని అకౌంట్ క్రియేషన్ అయిన తర్వాత విత్ ఇన్ 24 hours. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు 2 ఆప్షన్స్, ఒకటి యాడ్ కార్డ్ టు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ ఇక్కడ ఏమంటారు యాడ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సెకండ్ పే విత్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇక్కడ మీరు 2 points నేర్చుకోవాల్సింది ఏంటి, క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ అందరికీ ఉంటుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందరికీ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది, డెబిట్ కార్డ్ ఉంటుంది. కానీ ఈ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎనేబుల్ ఉండాలి మన యాప్లో. సో ఈ యాప్లో యూస్ చేసి మనం ఒకసారి మనం క్లిక్ చేసి చూస్తే మన కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినమాట. కార్డ్ హోల్డర్ నేమ్ బై డిఫాల్ట్ మీరు ఏదైతే నేమ్ ఇస్తారో అది కార్డ్ హోల్డర్ నేమ్ అవన్నీ క్రియేట్ చేశారనుకోండి. క్రియేట్ చేసి మీకు అంటే let's see, so I'll do it start free అని కొట్టగానే బేసిక్గా నేను ఒక అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టించాను. సో ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఫస్ట్ మీరు పేమెంట్ వెరిఫికేషన్ అనేది అయ్యిందనుకోండి. అంటే వన్స్ పేమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఒక మెయిల్ ఇలా వస్తుంది అనమాట. ఎలా వస్తుంది, గూగుల్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. ఇలాంటి మెయిల్ వస్తుంది. ఏమొస్తుంది చూడండి, యువర్ పేమెంట్ మెథడ్ ఈజ్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్. సో ఫర్ సపోజ్ లెట్స్ ఎగ్జాంపుల్ $10th సంథింగ్ డేట్ వచ్చింది కదా, లెట్స్ సీ. సో అప్రూవల్ అయిన తర్వాత ఇక్కడ మీకు విత్ ఇన్ చూడండి అదే డేట్లో 9:30 PM సో పేమెంట్ మెథడ్ వాజ్ సక్సెస్ఫుల్. అంటే ప్రాపర్గా కార్డ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఎలా రికరెషన్ పేమెంట్స్ కూడా ఎలా ఉంటే
మీకు అది పేమెంట్ మెథడ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. లేదు ఇన్ కేస్ ఏదన్నా పేమెంట్ అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఎలిజిబుల్ కాదనుకోండి, సమ్ టైమ్స్ అది కార్డ్ అనేది వాడు పేమెంట్ అన్సక్సెస్ఫుల్ అని మెయిల్ పంపిస్తాడు. సక్సెస్ఫుల్ అయిన తర్వాత కొంచెం టైం తర్వాత ఒక మెయిల్ వస్తుంది, యువర్ గూగుల్ క్లౌడ్ సైన్ అప్ ఈస్ అప్రూవ్డ్ అని. సో వన్స్ అప్రూవ్డ్ అయిన తర్వాత మనం ఎలా చెక్ చేయాలి? సో ఇది ఒక మెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక మెయిల్ వస్తుంది. సో బిల్లింగ్ అకౌంట్ అనమాట. సో బిల్లింగ్ డీటెయిల్స్ వస్తుంది. బిల్లింగ్ యువర్ గూగుల్ క్లౌడ్ ఏపీఐ బిల్లింగ్ ఈజ్ అకౌంట్ ఎనేబుల్డ్ అని, ఇది ఎనేబుల్డ్ అనమాట. గుడ్ టు స్టార్ట్ గో అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి సో కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, అకౌంట్ కన్ఫర్మేషన్. బిల్లింగ్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత అకౌంట్ కన్ఫర్మేషన్ వచ్చి యువర్ గూగుల్ క్లౌడ్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఈస్ ఓపెన్. సో ఇక్కడ మీరు చూసిన తర్వాత వెల్కమ్ టు, ఇలాగైనా క్లిక్ చేసి మీరు గూగుల్ క్లౌడ్కి వెళ్ళొచ్చు. లేదంటే సేమ్ అదే మెయిల్లో ఉన్నారు console.google cloud అని హిట్ చేసిన మీకు ఆల్మోస్ట్ సో ఇలా వస్తుంది. మీకు మీ ఫ్రీ టైల్ అకౌంట్స్లో బ్యాలెన్స్ చెక్ చేయాలంటే చూడండి, యువర్ ఫ్రీ టైల్ స్టాటస్ ఈజ్ లైక్ దిస్ అండ్ క్రెడిట్ ఈజ్ 89 days. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు 90 days యొక్క 90 days వరకు మీరు ఈ ఫ్రీ టైల్ అకౌంట్ యూస్ చేసుకోవచ్చు. ఒకటి. రెండో క్రైటీరియా ఏంటంటే దీంట్లో ఈ 89 days ఆర్ కంప్లీట్ అవ్వకముందే మీకు 300 ఏదైతే వాళ్ళు అమౌంట్ ఇచ్చారు కదా, 25 సంథింగ్ అమౌంట్ ఈ గూగుల్ వాళ్ళు ఇచ్చారు కదా, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇది కంప్లీట్ అయిపోయిన ఫ్రీ టైల్ అకౌంట్స్ అనేది ఎండ్ అయిపోయినట్టే. ఓకే, దెన్ గో బై.